ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీ అందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజైతే వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోను బాబాగారు మనకు తెలియజేయబెట్టేటువంటి సందేశాన్ని తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి విందాం. నా మనసుకు చాలా బాధగా ఉంది. ఈ బాబాతో కనీసం ఒక్క నిమిషం కేటాయించి నీవు మాట్లాడగలవా? అలాగే ఈ సాయి చెప్పేటటువంటి మాటలను శ్రద్ధగా ఆలకించగలవా అని బాబాగారు అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో, బాబాగారు మనకు చెప్పబోయేటటువంటి సందేశంలోని అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. నా మనసుకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నిన్నిలా చూస్తూ ఉంటే నిజంగా ఈ బాబా మనసు తరుక్కుపోతుంది. అందుకు కారణమేమిటో, నువ్వు చేస్తున్నటువంటి పొరపాటు ఏమిటో తప్పకుండా తెలుసుకో. ముందు నీ గురించి నీవు బాగా ఆలోచిస్తూ ఉండు. ఎందరో నీ జీవితంలోకి వస్తూ ఉంటారు, అలాగే వెళుతూ ఉంటారు. అందరినీ పట్టించుకోవడానికి నీవు ప్రయత్నిస్తూ ఉన్నావనుకో, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? చివరికి నిన్ను కూడా నువ్వు పట్టించుకోలేనంత దూరంగా వెళ్ళిపోతావు. చాలామంది వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి అందరి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇలానే ఆలోచిస్తూ నువ్వు నీ మనసును అదుపు చేసుకోలేకపోతే ఎవరో ఒకరు నీ మనసును అదుపు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నీ ఆలోచనలు నీ గురించినవే అయ్యుంటే నీ మనసు నీ ఆధీనంలో ఉన్నట్లు. నీ ఆలోచనలు వేరే ఎవరి గురించి అయితే అప్పుడు నీ మనసు వాళ్ళ ఆధీనంలో ఉన్నట్లుగా ఉంటుంది. ఇతరుల గురించి ఆలోచించడం నీకు అలవాటైపోయి ఉండొచ్చు. ఇలాంటివి వింటే నీకు కాస్త బాధగా అనిపించవచ్చేమో కానీ కొన్నిసార్లు నిన్ను బాధ పెట్టేటటువంటి విషయాలే నీ జీవిత లక్ష్యాలను నిర్దేశిస్తాయి. అందుకే ఇతరుల జోలికి వెళ్ళడం మానేయి. వీలైతే రోజులో కొంత సమయమైనా నీతో నువ్వు ఒంటరిగా గడుపు. అది నీకు చాలా మంచిది. ఎందుకంటే ఒంటరితనం అనేది నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవడానికి నువ్వు చెల్లించేటటువంటి ఒక వెల లాంటిది. నీకోసం నువ్వు ఇచ్చేటటువంటి సమయం నీ ఒంటరితనం. అందరూ కూడా నీలాగే ఉండరు కదా. అదే జీవితం అనేది. అందరితో కలిసిపోతే ఆనందం వస్తుందో రాదో తెలియదు కానీ అపార్థాలు, అవమానాలు మాత్రం తప్పకుండా వస్తాయి. ప్రతిదీ పక్క వ్యక్తులతో చెప్పుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించవద్దు. వాళ్ళు విసుక్కుంటే నీ విలువే నీవు పోగొట్టుకున్నవాడివవుతావు. వాళ్ళలో కొంతమందికి నీ ఎదుగుదల అంటే ఇష్టం ఉండకపోవచ్చు, కానీ వారు మాత్రం బయటపడరు కదా. ఎదుటి వ్యక్తుల పట్ల దయ నీవు దయ కలిగి ఉండడం చాలా మంచిదే. అందుకు నేను ఒప్పుకుంటాను. కానీ వాళ్ళు నిన్ను వాడుకునే విధంగా ఉండవద్దు. అందుకని ఎదుటి వ్యక్తులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించి నువ్వు మాత్రం ఇబ్బందులు పాలవద్దు. నిన్ను ఒంటరిని చేసేటటువంటి వ్యక్తుల దగ్గర నుండి నీవు దూరంగా ఉండు. నీ గతంలో నువ్వు శాంతిని కలిగి ఉంటే నీ వర్తమానాన్ని నువ్వు తప్పకుండా మార్చుకోగలవు. నీ జీవితాన్ని ఎప్పుడూ కూడా పక్కన వారితో పోల్చుకోవద్దు. ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే పోల్చుకున్నావో వాళ్ళ జీవిత ప్రయాణం ఏంటో నీకు కనీసం అవగాహన కూడా ఉండదు కదా. చెడ్డ వ్యక్తులను నువ్వు ఎప్పుడూ కూడా తక్కువగా అంచనా వేయద్దు. ఎవరూ కూడా నీ జీవితానికి బాధ్యత తీసుకోరు. ఎందుకంటే అది నీ బాధ్యత. నీ జీవితంలో ఏం జరిగినా కూడా పక్కనోళ్ళను నిందించేటటువంటి హక్కు నీకు లేదు. ఎందుకంటే వాళ్ళు నీ అనుమతి ఉంటేనే తప్ప నీ జీవితంలోకి రారు. కొన్నిసార్లు నీవు గెలవచ్చు, కొన్నిసార్లు నీవు దేని గురించైనా నేర్చుకోవచ్చు. అలాగే ఎవ్వరూ సహాయం చేయలేదు, నేను ఒంటరిని అయ్యాను అని ఎప్పుడూ అనుకోవద్దు. నా సహకారం నీకెప్పుడు ఉంటుంది. ఒంటరితనం అనేది నీ గురించి నువ్వు గొప్పగా ఆలోచించుకునేటటువంటి శక్తిని నీకు కలుగజేసే విధంగా ఉంటుంది. నీ జీవితంలో ధనానికి విలువ ఇవ్వు, తప్పులేదు. ఎందుకంటే డబ్బు నీ జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోగలదు. అలాగే సమయాన్ని ఇతరులకు ఇచ్చేటటువంటి విషయంలో కూడా స్వార్థంగా ఉండు. ఎందుకంటే ఇచ్చినటువంటి సమయం మరలా తిరిగి రాదు కదా. ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించవద్దు. ఎందుకంటే దాని వలన నీవు మానసికమైనటువంటి క్షోభను అనుభవించేటటువంటి ప్రమాదం ఉంటుంది. గతాన్ని గురించి ఆలోచించవద్దు. ఎందుకంటే మరలా నీవు దానిని ఎట్టి పరిస్థితిలోనూ మార్చలేవు కాబట్టి. ఇక మరొక విషయం గురించి చెబుతున్నాను. ఎక్కడున్నావో అక్కడే మొదలుపెట్టు. ముగింపు మార్చగలవు. ఒంటరిగా ఉండడానికి మాత్రం ప్రయత్నించు. ఇక నిన్ను తిరిగి నిర్మించుకోవడానికి అవకాశాల గురించి ఆలోచించగలవు.
ఎదుటి వ్యక్తి ఎంత మంచోడైనా సరే, వాళ్ళు నిన్ను ఎలా చూస్తున్నారు అనేదాన్ని గమనించు. అలాగే ఇప్పుడున్న దానికంటే ఎక్కువ ఎలా సంపాదించాలి అని ఆలోచించడం కన్నా, ఇప్పుడున్నటువంటి జీవితాన్ని ప్రశాంతంగా ఎలా గడపాలి అని ఆలోచించడం మంచిది. ఎదుటి వ్యక్తి నీతో ఎలా ఉంటే, నువ్వు కూడా అతనితో అలాగే ఉండు. అప్పుడే నీ విలువ వారికి తెలుస్తుంది. ఇతరులపై పగ సాధించడానికి నీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. అసూయ నీ సమయాన్ని వృధా చేసేస్తుంది. అసూయ పడడం వలన నువ్వేదీ సాధించలేవు. నీ జీవితంలో అతి బాధాకరమైనటువంటి సంఘటనే నీకు మేలు జరగడానికి కారణం అవ్వచ్చు. ఎప్పుడు ఇతరులు చెప్పేటటువంటి మాటలు నమ్మద్దు. చేసేటటువంటి నీ పనిని నమ్ము. ధనవంతుడు అవ్వాలంటే నీకు నువ్వే సహాయం చేసుకోవాలి. కొన్నిసార్లు జీవితం డబ్బు వలె సులభమవుతుంది. సమయం వల్ల కాదు. ఈ జీవితంలో తెగించడానికి ధైర్యం చేయకపోతే గొప్ప లక్ష్యాలను నువ్వు ఎప్పటికీ ఛేదించలేవు. నీ ఆలోచనలు బ్రతికించుకోగలిగితే దేనినైనా సరే నీవు బ్రతికించుకోగలవు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే పుకార్లకు దూరంగా ఉండు. అవి నీ మనసును పాడు చేస్తాయి. ప్రతిదీ సరైనటువంటి సమయంలో నీకు దక్కేలా ఈ బాబా నిన్ను అనుగ్రహిస్తాడు. అప్పటి వరకు ఓర్పుగా ఉండు. నీ జీవితంలో జరిగేటటువంటి ప్రతి ఒక్కదానిని నమ్ము. ఎవరైనా నిన్ను ప్రోత్సహించడానికి ఇష్టపడకపోతే వాళ్ళు మీతో ఉండడానికి అర్హులు కాదు. వీలైనంత వరకు వారికి దూరంగా ఉండు. నిరాశను పక్కన పెట్టగలిగితే తప్పకుండా నువ్వు ఎవరి నుండి ఏమీ ఆశించనక్కర్లేదు. ఓటమి అనేది ఒక పెద్ద గాయం. ఎప్పటికైనా మానిపోవాలి. పోకుండా ఉండడానికి అదేమీ పచ్చబొట్టు కాదు. నిన్ను నువ్వే నయం చేసుకోవడం ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండు. అందరి దగ్గరికి వెళ్ళి ఎప్పుడూ ఏడవద్దు. నీ భావోద్వేగాలను అదుపు చేసుకోగలిగినంత బలంగా నువ్వు ఉండాలి అంటే నిన్ను నువ్వు ముందు గౌరవించుకోవాలి. మంచిగా ఎందుకున్నానా అని బాధపడనవసరం లేదు. నీ మంచి నీకు ఏదో ఒకరోజు రెట్టింపు మేలు చేసేలా చేస్తుంది. ఇతరులకు సంజాయిషీ చెప్పడానికి సమయాన్ని కూడా వృధా చేయవద్దు. ఎందుకు అంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు వింటారు, కానీ నువ్వు చెప్పేది వారు వినరు. అలాగే నీ మిత్రులను ఎన్నుకునేటటువంటి విషయంలో కాస్త నీవు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే నువ్వు పైకెదగాలన్నా, అలాగే కిందకి పడిపోవాలన్నా కారణం వారే అవుతారు కాబట్టి. ఎవరినైనా సరే నిన్ను కిందకి లాగాలి అని చూస్తున్నారంటే వాళ్ళు నీకంటే కిందే ఉన్నారని చెప్పి గుర్తుపెట్టుకో. అలాగే కాలం నువ్వేంటో సమాజానికి తప్పకుండా తెలియపరిచే విధంగా చేస్తుంది. క్రమశిక్షణగా బ్రతకడం అనేదే నిన్ను నువ్వు గౌరవించుకునేటటువంటి ఒక గొప్ప మార్గం. కాబట్టి ఈ సాయి మాటలను తేలికగా కొట్టిపారవేయకుండా నేను చెప్పేటటువంటి మాటలను జాగ్రత్తగా ఆలోచించి చూడు. నీవు ఎంత కష్టపడితే, ఎంత శ్రమ చేయగలిగితే నీవు కూడా అంతే అదృష్టవంతుడివిగా మారిపోతావు. అలాగే నీవు ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే అంతటి స్వచ్ఛంగా నీ మనసు కూడా మారిపోతుంది. ఇక నేను చెప్పేటటువంటి మాటలు నీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నీ ఆశలను, కలలను ఇష్టపడేది నువ్వు మాత్రమే. అలాగే నీ బాబా కూడా. ఇతరులను ఎప్పుడూ కూడా ద్వేషించవద్దు. నీవు ఇతరులను ద్వేషించినంత మాత్రాన వారికి ఏమీ కాదు. అది నీకే నష్టమవుతుంది. అది నీకు శాపంగా మారుతుంది. నువ్వేం చేయబోతున్నావో నీ మిత్రులకు ఎప్పుడూ చెప్పద్దు. అందరినీ అతిగా నమ్మడం మానేయ్. నువ్వు చేయబోయేటటువంటి పని అయ్యేంత వరకు వాళ్లకు తెలియకుండా ఉండడం చాలా మంచిది. ఇక వాస్తవంలో ఉండకుండా ఊహల్లో గడపడం వలన ఎక్కువగా బాధ కలుగుతుంది. కాబట్టి నీకు ఎందుకు ఇష్టం లేదో ఇతరులకు వివరించవలసినటువంటి అవసరం నీకు లేదు. కాబట్టి ఇబ్బంది పడకుండా ఇష్టం లేదు అని వారికి తెగేసి చెప్పు. జీవితం చాలా చిన్నది. నిజమైనటువంటి ప్రేమ చాలా అరుదు. దానిని జాగ్రత్తగా పట్టుకో. కోపం చాలా చెడ్డది. దానిని విసిరిపారేయ్. నీ భయమే నీకు శత్రువుగా మారుతుంది. దానిని ఎదుర్కో. జ్ఞాపకాలు చాలా మధురమైనవి. వాటిలో ఆనందించి చివరిగా నీకు నేను చెప్పేది ఏంటంటే, నిన్ను ఇతరులు నమ్మాలి అంటే నీవు తప్పకుండా నిజాయితీగా ముందు నువ్వు ఉండాలి. నీకు కావాల్సిందంతా కూడా నన్ను మనస్ఫూర్తిగా అడిగావుగా. ఇక నీకు ఏం కావాలో, ఏది నీకు మంచిదో నీ బాబా నీకు తప్పకుండా అందిస్తాడు. అంతవరకు నువ్వు ఓర్పు సహనంతో ఎదురు చూస్తూ ఉండు. సంతోషంగా ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు. నిన్ను చూసి నా మనసు గాయంగా అనిపించింది. అందుకే ఈ మాటలను నీకు ఒక సందేశంలా వినిపించాలి అనేటటువంటి భావనతో ఇలా నీ ముందుకు రావడం జరిగింది. సంతోషంగా ఉండండి. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మళ్ళా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.